బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కి అయితే బంగ్లాదేశ్‌లో కష్టకాలం నడుస్తుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆయనపై నిషేధం విధించింది. ఇప్పుడు ఐసీసీ కూడా అదే ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ కూడా ఆయనపై నిషేధం అయితే విధించింది. ఇది $3,00,000 చెక్ బౌన్స్ విషయంలో కూడా ఢాకా హైకోర్టులోనైతే ఆయనకి చుక్కెదురైంది. దాంతో ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయితే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతానికైతే ఆయన బంగ్లాదేశ్‌లో లేడు. అయితే షేక్ హసీనా ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసినటువంటి షకీబ్‌పై ఇప్పుడు ప్రస్తుతానికి అనేక అలిగేషన్లు అయితే జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వంలో పనిచేసిన అందరి ఎంపీల పైన, అలాగే అందులో ఆ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి వారిపైన, అందరిపైన కూడా బయట ఉన్న వారిపైనే, అలాగే బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి వారందరిపైన కూడా కక్ష తీర్చుకుంటుంది ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం అయినటువంటి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం. అనేక విధాలుగా అయితే ఇబ్బందులకైతే గురి చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే ఎవరు ఏమనడం లేదు. కానీ షకీలా ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ వారెంట్‌కి అయితే ఉరుగొల్పుతున్నారు. అంతేకాదు షకీలా ఏదైతే ఉందో షేక్ హసీనా ఆవిడ చెల్లెళ్ళు కూడా చంపాలని చూశారని మొన్నే ఆవిడ చెప్పడం జరిగింది. మమ్మల్ని చంపాలనే ప్రణాళిక రచించారు. కాకపోతే మేము కేవలం 20 నిమిషాల కాలం వ్యవధిలోనే తప్పించుకొని వచ్చేసామని చెప్పింది. అంటే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అనే కాదు, బంగ్లాదేశ్‌లో జరిగినటువంటి రిజర్వేషన్లు ఏదైతే ఉందో, ఈ రిజర్వేషన్ల గురించి జరిగినటువంటి ఈ అల్లర్లు, నిరసనలు అవి హిందువులపై దాడులకి ఉరుగొలిపాయి. హిందువులపై దాడులకైతే మళ్లించారు. మరి ఆ తర్వాత ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం పైన కూడా కక్ష కట్టారు. అసలు ఇదంతా కూడా కావాలని జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ప్రస్తుతానికి అక్కడ ప్రభుత్వం నడిపిస్తున్నట్టు ఉంటుంది కానీ ప్రభుత్వం అక్కడ నడిపించడం లేదు. అంతా కూడా నడిపిస్తున్నది అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదులే.